ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ జరుగుతున్న సరళికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్షంగా అందిస్తారు. రైట్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరు నడుస్తుందని చెప్పొచ్చు. మొత్తం 13 మున్సిపాలిటీలకు సంబంధించి 294 వార్డుల్లో నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతుంది. అదే స్థాయిలో బీజేపీ కూడా కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో మొత్తం 294 వార్డుల్లో 1037 మంది అభ్యర్థులు ఉండగా కాంగ్రెస్ సంబంధించి 214 మంది, బీఆర్ఎస్ నుంచి 117 మంది, బీజేపీ నుంచి 29, ఇతరులు 22 మంది గెలిచినట్లుగా ఇప్పటివరకు మొదటి రౌండ్ ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇంకా రెండో రౌండ్ కొన్ని చోట్ల, మూడో రౌండ్ కొన్ని చోట్ల ఉంది కాబట్టి అభ్యర్థుల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఆయా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ అనేది దూసుకుపోతుంది. షాద్నగర్లో 1వ వార్డుకు సంబంధించి వెలువడినటువంటి ఫలితాల్లో 4 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి మీద గెలుపొందారు. కానీ ఎంఐఎం అభ్యర్థి మళ్ళీ రీకౌంటింగ్ కోసం పట్టుబడడంతో అక్కడ కొంత సందిగ్ధత నెలకొంది. అదేవిధంగా మరికొన్ని వార్డుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఫలితాలు అనేది తారుమారవుతున్నాయి. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంకు సంబంధించి 7 వార్డులో వెలువడినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఇబ్రహీంపట్నంకు సంబంధించి 2వ వార్డులో కాంగ్రెస్ గెలిచింది, 3వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు, 4వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది, 9వ వార్డులో కాంగ్రెస్, 10వ వార్డులో కాంగ్రెస్, 11, 12వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం అనేది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల అంచనాలను తారుమారు చేస్తుంది. ముఖ్యంగా షాద్నగర్ సంబంధించి కూడా చూడొచ్చు. ఇప్పటివరకు వెలువడినటువంటి 7 వార్డులటువంటి ఫలితాల్లో మొదటి వార్డులో కాంగ్రెస్ గెలుపొందగా 3వ వార్డులో బీఆర్ఎస్, 5వ వార్డులో కాంగ్రెస్, 7వ వార్డులో కాంగ్రెస్, 11వ వార్డులో బీఆర్ఎస్, 13వ వార్డులో కాంగ్రెస్, 25వ వార్డులో కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. ఆమన్గల్కి సంబంధించి బీజేపీ ఎప్పటిలాగే గత మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ ఆడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోక ఈసారి కూడా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ ఆమన్గల్లో ఎప్పటిలాగే ఖాతా తెరిచిందని చెప్పొచ్చు. మొదటి వార్డులో బీజేపీ, 3వ వార్డులో కూడా బీజేపీ గెలుపొంది. 2వ వార్డులోను 5వ వార్డులో మాత్రం బీఆర్ఎస్ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మొయినాబాద్కు సంబంధించి ఇప్పటివరకు వెలువడినటువంటి ఫలితాల్లో 3 వార్డులు మాత్రమే రావడం జరిగింది. అదేవిధంగా శంకర్పల్లికి సంబంధించి చూసినట్లయితే శంకర్పల్లిలో కూడా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటివరకు విజయం సాధించాడు. చేవెళ్లకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా ఈ 2 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరు కొనసాగుతుంది. అటు వికారాబాద్, అదేవిధంగా ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి సంబంధించి 3 మున్సిపాలిటీల్లో కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో వార్డుల వారిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఆయా అభ్యర్థులకు సంబంధించి గెలుపొందినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటివరకు వెలువడుతున్నటువంటి ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోర అయితే కొనసాగుతుంది. మరి ఎన్ని వార్డులో ఎవరు గెలుస్తారనేది గంటకైతే ఒక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓటు స్టూడియో.